హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వీడియోలో మనము స్పెషల్గా ప్లమ్ కేక్ చేసుకోబోతున్నాము. వితౌట్ ఎగ్ ఈ ప్లమ్ కేక్ అయితే మనం చేసుకోబోతున్నాము. ఇంకా దీని టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది. ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్తో చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు చేయాల్సిందల్లా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా మొత్తం విత్ టిప్స్ అండ్ ట్రిక్స్ నేను చెప్పేవన్నిటిని ఫాలో అవుతూ చేశారంటే చాలా సాఫ్టీగా స్పంజీగా ఉండే ఈ ప్లమ్ కేక్ అయితే మన ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. సో ఇది ఎలా చేయాలో ప్రాసెస్ అంతా చూసేద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి. మరి ఫస్ట్ ఒక బౌల్లో 1/3 కప్పు ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి. నెక్స్ట్ 2 స్పూన్స్ నల్ల ఎండు ద్రాక్ష తీసుకోవాలి. నెక్స్ట్ 2 స్పూన్స్ డ్రైడ్ క్రాన్బెర్రీస్. నెక్స్ట్ 2 స్పూన్స్ ఎండు ద్రాక్ష. నెక్స్ట్ 2 స్పూన్స్ రెడ్ కలర్ టూటీ ఫ్రూటీ, అలాగే 2 స్పూన్స్ గ్రీన్ కలర్ టూటీ ఫ్రూటీ తీసుకోవాలి. వీటన్నిటిని బాగా కలుపుకొని ఇప్పుడు వీటి మీద మూత పెట్టి ఒక 5 to 6 అవర్స్ వరకు నానబెట్టేసుకోవాలి. లేకపోతే ఒక 3 అవర్స్ అన్నా కూడా నానబెట్టుకోవచ్చు. ఎక్కువసేపు నానబెట్టామంటే మనకి వాటికి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒక 6 అవర్స్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 1/3 కప్పు పంచదార వేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకుండానే డైరెక్ట్గా ఇలా వేసేసుకొని హై ఫ్లేమ్ మీద పెట్టి మనము కాసేపు ఇట్లా ఉంచేసరికి మనకి క్యారమలైజ్ అయిపోతుంది అన్నమాట షుగర్. డార్క్ బ్రౌన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇమీడియట్గా. ఈ ప్రాసెస్ అంతా చాలా స్పీడ్గా అయిపోతుంది అనమాట. సో ఇమీడియట్గా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఈ 1/2 కప్పు వాటర్ ఒకేసారి వేయకుండా వీడియోలో చూపించిన విధంగా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకుంటూ ఉంటే మంచిగా ఈ షుగర్ అంతా వాటర్ కి కలుస్తుంది బాగా. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఒక 2 minutes మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా లిక్విడ్ ఫామ్ లోనే ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి, మరీ థిక్ గా అయితే అయిపోకూడదు ఈ షుగర్ సిరప్ అనేది. జస్ట్ ఒక 2 minutes బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని చల్లారనివ్వాలి. నెక్స్ట్ కేక్ ని బేక్ చేయడం కోసం ఒక వెడల్పాటి ప్యాన్ ని ఇలా పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి మనము మిగతా ప్రాసెస్ అయితే చేసేసుకోవచ్చు. ముందుగానే కేక్ మౌల్డ్ కి చక్కగా ఆయిల్ అప్లై చేసేసుకొని ఒక బటర్ పేపర్ ని వేసేసుకోవాలి కింద. అలాగే బటర్ పేపర్ మీద కూడా లైట్ గా ఆయిల్ అప్లై చేసేసామంటే కేక్ చాలా బాగా వస్తుంది నీట్ గా డీమోల్డ్ చేసేటప్పుడు. అండ్ అలాగే సైడ్స్ ను కూడా మనము బటర్ పేపర్ ని అరేంజ్ చేసుకుంటే మనకి కేక్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట డీమోల్డ్ చేసినప్పుడు. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 1/2 కప్పు షుగర్ పౌడర్ తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు, అలాగే 1/2 కప్పు ఆయిల్ తీసుకోవాలి. దీనికోసము ఎటువంటి ఫ్లేవర్ లేని ఆయిల్ మాత్రమే వాడాలి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ 1 స్పూన్ వెనీలా ఎసెన్స్ ని వేసుకొని ఈ మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇక్కడ షుగర్ పౌడర్, ఆయిల్, అలాగే మిల్క్ మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా విస్కర్ తో ఇలా కంటిన్యూస్ గా మిక్స్ చేసుకుంటే మనకి మంచిగా థిక్ పేస్ట్ లాగా అయితే తయారైపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టెక్స్చర్ లో అయితే రావాలి మొత్తం అన్ని మిక్స్ అయ్యి. నెక్స్ట్ దీని మీద ఒక స్ట్రైనర్ అరేంజ్ చేసుకొని ఇందులో 1.5 కప్పు మైదా తీసుకుంటున్నాను నేను ఇక్కడ. అలాగే 1/4 కప్పు మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలాగే పించ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో జాజికాయ, దాల్చిన చెక్క, అలాగే ఇలాచి, లవంగము వేసి పౌడర్ చేసుకోవాలి. ఎంతెంత క్వాంటిటీ అనేది పైన టెక్స్ట్ చూడండి. ఈ పౌడర్ అనేది కేక్కి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట. సో ఇవన్నిటిని కూడా ఇలాగా జల్లించేసుకోవాలి. ఈ విధంగా జల్లించేసుకున్న తర్వాత ఇవన్నిటిని కూడా మొత్తం మిక్స్ చేసుకోవాలి విస్కర్తో. మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం టైట్గానే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ ఇందులో మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ షుగర్ సిరప్ని కూడా ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను 2 times. ఈ మొత్తం కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మిగిలిన షుగర్ సిరప్ని కూడా వేసేసుకొని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనకి పిండి అనేది మరీ పల్స్గా అయిపోకూడదు, ఇలా థిక్గానే ఉండాలన్నమాట. నెక్స్ట్ మనము నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా తీసుకొని ఒకసారి మొత్తం కూడా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇవి చక్కగా నానిపోయినాయి 6 అవర్స్ నానబెట్టడం వల్ల. కొంతమంది అయితే వీటిల్ని ఒక 12 అవర్స్ వరకు నానబెడతారు ఫ్రిడ్జ్లో పెట్టేసి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ని కూడా మనము ఇందులో వేసేసుకోవాలి. విత్ ఆరెంజ్ జ్యూస్తో పాటు మొత్తం కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిలన్నిటిని బాగా కలిసేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట విస్కర్తో. ఈ ప్లమ్ కేక్లో మనకి స్పెషల్గా కనిపించేది ఈ డ్రై ఫ్రూట్సే అనమాట. సో మనకి కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట తినేటప్పుడు. ఈ కన్సిస్టెన్సీ కూడా ఇలా థిక్గా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఇందులో నేను 2 స్పూన్స్ కట్ చేసిన బాదం పప్పుల్ని, అలాగే 2 స్పూన్స్ జీడిపప్పుల్ని,
అలాగే 2 స్పూన్స్ వాల్నట్స్ని కూడా యాడ్ చేసుకున్నాను. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ వాటర్ మిలాన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవే వేసుకోవాలని ఏం లేదండి. సో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏదన్నా కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే వాటిని వేసుకొని ఇందులో మనము ప్రిపేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అంతా కూడా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే కలుపుకోవాలి కేక్ అనేది. ఈ ప్లమ్ కేక్కి పిండి అయితే మరీ లూజ్గా కలపకూడదు, మరీ టైట్గా కలపకూడదు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధమైన కన్సిస్టెన్సీలో ఉండాలి. నేను తీసుకున్న మెజర్మెంట్స్ అన్ని యాస్టీస్ తీసుకుంటే మంచిగా వస్తుంది టెక్స్చర్ కూడా. నెక్స్ట్ ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత ఫైనల్లోనే మనము ఎప్పుడు కూడా బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. 1.5 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. దీన్ని కూడా పిండిలో జల్లించేసుకోవాలి ఇలాగా. నెక్స్ట్ ఒక 2 స్పూన్స్ పాలు దీనిపైన యాడ్ చేసుకుంటే అది యాక్టివేట్ అవుతుంది అనమాట, బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్. ఈ బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత వెంటనే ఇమ్మీడియట్గా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి. లేట్ చేసే కొద్దీ ఆ బేకింగ్ పౌడర్ అంత ఎఫెక్టివ్గా మనకి పనిచేయదనమాట. సో బేకింగ్ పౌడర్ వేసిన వెంటనే మనము ఫాస్ట్గా ఈ పిండిని అంతా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మౌల్డ్లో దీన్ని మొత్తం కూడా పోసేసుకోవాలి. నెక్స్ట్ దీని మీద డెకరేట్ చేసుకోవాలి డ్రై ఫ్రూట్స్తో. నేనైతే ఇక్కడ జీడిపప్పులు, ఇంకా కట్ చేసిన బాదం పప్పులు, అలాగే టూటీ ఫ్రూటీ, ఇంకా డ్రై గ్రేప్స్తో నేను డెకరేట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని మనము ముందుగా ప్రీహీట్కి రెడీ చేసి పెట్టుకున్న ప్యాన్లో పెట్టేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి దీన్ని కుక్ చేసుకోవాలి. దీనిపైన మూత పెట్టేసి 30 to 40 మినిట్స్ లో ఫ్లేమ్ మీద మూత అనేది తీయకూడదు. ఆ తర్వాత ఒక 40 మినిట్స్ తర్వాత నేను ఓపెన్ చేసి కేక్ ఉడుకుతున్నప్పుడు కొద్దిగా డ్రై ఫ్రూట్స్ లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. సో ఇంకో కొంచెం నేను డ్రై ఫ్రూట్స్ ని ఎక్కువగా వేసుకున్నాను పైన. లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవడం వల్ల నాకైతే దగ్గర 70 to 80 మినిట్స్ వరకు టైం పట్టింది ఇది ఉడకడానికి. సో ఒక టూత్ పిక్ పెట్టుకొని ఇలా గుచ్చి చూస్తే మనకి స్టిక్ ఏమీ అంటుకోకూడదు. ఇలా ఉంటే కేక్ మనకు ఉడికిపోయినట్టే. నెక్స్ట్ బయటికి తీసి రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు చల్లారనివ్వాలి. ఇక్కడ పూర్తిగా చల్లారిపోయింది. సో దీన్ని నేను డిమోల్డ్ చేసుకుంటున్నాను ప్లేట్లోకి. మనకి బటర్ పేపర్ వేయడం వల్ల ఎక్కడ కూడా కేక్ షేప్ పాడవకుండా నీట్గా వచ్చేస్తుంది. ఇలా సైడ్స్ ఉన్న బటర్ పేపర్ అంతా కూడా రిమూవ్ చేసేయాలి. చూస్తున్నారు కదండి, పర్ఫెక్ట్గా వచ్చింది కేక్ అయితే. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అంతా కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది కేక్కి. టెక్స్చర్ కానీ చాలా బాగా వచ్చింది. సో వెనక ఉన్న బటర్ పేపర్ కూడా రిమూవ్ చేసేసుకోవాలి. వీడియో చూస్తున్న వాళ్ళు ఇప్పటిదాకా లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేసేయండి. మీ లైక్ మాకు చాలా వాల్యుబుల్. ఇక్కడ మరో విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ కేక్ ఉడుకుతున్నప్పుడు మాటికి మూత అయితే తీయకూడదు. అలా తీస్తాం వల్ల కేక్ పైన లేయర్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట. సో మూత పెట్టుకొని కంటిన్యూస్గా ఉడికించుకోవాలి. ఫుల్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్తో చాలా టేస్టీగా ఉంది కేక్ అయితే. మీరు స్వీట్నెస్ ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా షుగర్ క్వాంటిటీ అనేది పెంచుకోవచ్చు, లేకపోతే ఈ క్వాంటిటీ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ షుగర్ క్యారమెల్ చేసేటప్పుడు కూడా కలర్ అనేది పర్ఫెక్ట్గా చూసుకోండి. నెక్స్ట్ ఈ కేక్ని కట్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత స్పాంజీలా ఉందో, కట్ చేస్తుంటేనే మీకు తెలుస్తుంది. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూస్తున్నారు కదండి, పీస్ కట్ చేస్తే మనకి లోపలంతా కూడా ఫుల్గా డ్రై ఫ్రూట్స్తో చాలా బాగుంది. సో ఈ ప్లమ్ కేక్కి మాత్రము డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువగా యాడ్ చేసుకుంటే అంత బాగుంటుందన్నమాట. చూస్తున్నారు కదా, తింటుంటే మనకి నట్స్ తగులుతూ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడ చూడండి పీస్ ఎంత సాఫ్ట్గా ఉందో మీకు నేను కట్ చేసి చూపిస్తున్నాను. చూడండి లోపల కూడా మనకి మొత్తం కూడా డ్రై ఫ్రూట్స్తో నట్స్తో ఎంత బాగుందో. ఈ విధంగా స్పాంజీలా ఉండాలి కేక్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.